హలో బాబు వినొస్తుందా? హలో బాబు వినొస్తుందా లేదా? సార్ వినిపిస్తుంది సార్. బయలుదేరి రమ్మా. బయలుదేరితే నీకు గౌరవం ఉంటుంది. నువ్వు రాకుండా ఆడ కూర్చొని మీరు అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా కలిసి కాదు ఇబ్బంది పడతావు. సార్ నేను ట్వీట్ వాళ్ళు ట్యాగ్ చేస్తే కూడా ఏం ట్వీట్లు వేయలేదు కదా సార్. ఇప్పుడు మళ్ళీ ఏం సార్ ఇది? చెప్పింది నేను వస్తే ఆ కేసు గురించి మాకు కంప్లైంట్ ఉంది, సంతకం పెట్టి ట్రాఫిక్ పైన అన్నీ ఉన్నాయి. ఆయన కూడా మాట్లాడతాయి. నువ్వు వస్తే నీకు మన చెప్పాను మొదలు చూద్దాము. రేపు వస్తున్నా అన్నారు, ఎల్లుండి వస్తా అని చెప్తున్నారు. అసలు అక్కడ కూర్చోలేదు చెప్తున్నాం. గవర్నమెంట్ రెస్పెక్ట్ ఉంటే బయలుదేరరా, లేదు అనుకుంటే నువ్వు అక్కడే ఉంది. చెప్పడం జరిగింది, మీ లాయర్ గారి గురించి చెప్పడం జరిగింది. అర్థమైందా? సరే సరే సార్. ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తే సార్ ఇట్లా వచ్చారు, ఇది పరిస్థితి. నేను గతంలో కూడా నీ గురించి మంచిగా చెప్పాను లాయర్ గారికి కూడా. నువ్వు అది కాపాడుకుని నేను చెప్పాను మొన్న కూడా, రేపు వస్తున్నారు సార్, ఎల్లుండి వస్తున్నారు కూడా చెప్పడం జరిగింది. నువ్వు అక్కడ కూర్చొని అబద్ధాలు చెప్తే మాత్రం ఇంకా తేడా జరుగుతుంది అంతా. సరే సరే సార్, వస్తున్నా సార్. బయలుదేరి వచ్చేది రెస్పెక్ట్ కాపాడుతుంది. బయలుదేరా లేదా? సరే సార్, వస్తా సార్. నువ్వు నైట్కి బయలుదేరుతా సార్. నైట్ గా బయలుదేరా బాబు. ఎందుకంటే నువ్వు మొన్న వస్తే చెప్పుకుంటూ వచ్చేది. బయలుదేరి వచ్చాను చెప్తాను, అక్కడ వస్తున్నారు సార్, నేను నిన్న మొన్న ఐదు పనులు ఉన్నది చెప్పుకుంటాను, ఇబ్బంది లేదు. అది వచ్చేసి బాగా కొడి కష్టం బయలుదేరి చేసుకుని నేను అప్పుడు ఏదో సర్దుబాటు చేసుకుంటాను కదా. సరే సరే సార్. కరెక్ట్గా మాట మీద మరి వస్తుందా లేదా? సార్ వినిపిస్తుంది సార్. బయలుదేరా. సార్ నేను రావడం కాదు, ఎంత పడతాము? లేదు లేదు సార్, ఇంకా రిపీట్ అవ్వలేదు సార్, నేను తీసేస్తా సార్. కేసు ఉంది, నువ్వు రావాలి. వస్తేదా లేదా? వస్తా సార్, బట్ ఇవేం తీసేస్తా సార్, ఇవేం ప్రాబ్లం లేదు సార్. ఎన్ని కాదు నువ్వు వచ్చేదా నేను చెప్పండి. ఫైనల్ ఇంక ఫోన్ రాదు నీకు. ఫైనల్ నువ్వు వచ్చేది ఉందా రాలేదా? రావా క్లియర్ చెప్పేసి ఇంక నేను ఫోన్ చేయండి నీకు. వస్తా సార్, నేను వస్తా. కొద్దిగా నాకు టైట్ పొజిషన్ లేకపోతే రావడానికి. నువ్వు బయలుదేరి ఇప్పుడు వస్తే ఒక పద్ధతి, నువ్వు రాను అంటే మాత్రము, నువ్వు రాకపోతే మాత్రము అంత కథ వేరుగా ఉంటుంది. ఇది క్లియర్. సరే, ఫోన్ చేస్తా సార్ నేను ఒకసారి. మళ్ళీ ఫోన్ చేయడం కాదు, నీ కేసు పెండింగ్ ఉంది, వచ్చి వద్ద లేదంటే మీరు ఫార్వర్డ్ చేసి అంత ఇబ్బంది పడే అందరూ లైన్లో వస్తుంది. నీ వల్ల 10 మంది ఇబ్బంది పడతారు. అదే సార్, నేను ఇక్కడే చెప్తున్నా సార్. మరి ఇంకేం రిపీట్ అవ్వలేదు సార్ అనేది సార్. రిపీట్ అవ్వలేదు అనేసి చెప్తున్నా కదా సార్. మరి ఇప్పుడు అక్కడ వస్తే మళ్ళా అంత ఇదైపోతాను. అదే నీ మీద కేసు ఉంది, నువ్వు వచ్చేది ఉందా రావా అంతే ఫైనల్. నేను చేస్తా సార్, మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు 2 రోజులు చెప్పి నీకు సమాచారం 2 రోజులు అయింది. నువ్వు ఈ విధంగా నెగ్లెక్ట్ గా ఉన్నావు. ఎందుకంటే గౌరవం అనేది కరెక్ట్గా ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది. అది అడ్డు మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేసి చాలా ఉంటుంది. చెప్తున్నాను కదా. సరే సరే సార్, నేను మాట్లాడి కాల్ చేస్తాను సార్. బయలుదేరి అర్జెంట్గా రమ్మన్నా చెప్తున్నా. రాలేదంటే మాత్రం నువ్వు ఇబ్బంది పడతావు చెప్తున్నాను. ఇప్పుడు చెప్తావు? ఇప్పుడు ఫోన్ చేస్తా సార్, మళ్ళీ చేస్తా సార్. 5 నిమిషాల్లో ఫోన్ చేయను.